నమస్కారం. తెలుగు వార్తలు 24/7కి స్వాగతం. ఈరోజు 2025 మే 11. ఈరోజు ముఖ్యమైన వార్తలు. ముందుగా జాతీయ వార్తలు. 1. ఇండియా, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించబడినట్టు సమాచారం. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. 2. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ. 1. టీఎస్ఈఏఎంసీఈటీ ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. 2. జమ్మూ కాశ్మీర్లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ విద్యార్థుల రక్షణ కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 3. దేవదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు ఆలస్యమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్. 1. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ఫలితాలు త్వరలో ప్రకటించబడనున్నాయి. 2. సైనికుడు మురళీ నాయక్ అంత్యక్రియలు శ్రీ సత్య సాయి నిర్వహించబడ్డాయి. 3. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనౌషధి దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ వార్తలు. 1. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్ట్ హోమ్కమింగ్ అనే స్వీయ నిర్వాసం ప్రోగ్రాం ప్రారంభించారు. అక్రమ వలసదారులకు ఉచిత విమాన ప్రయాణం మరియు $1000 ప్రోత్సాహక బోనస్ ప్రకటించారు. 2. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే 15న ఇస్తాంబుల్లో ఉక్రెయిన్తో ప్రత్యక్ష చర్చలు నిర్వహించేందుకు ప్రతిపాదించారు. 3. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకారం అమెరికా వారి అణు హక్కులను హరించాలనుకుంటే వారు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.